ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 48వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం ఏంటంటే, దేవుడు సదాకాలము నడిపిస్తాడు. ఈరోజే కాదండి, రేపే కాదు, ఎల్లుండే కాదు, ఈ వారమే కాదు, ఈ నెలే కాదు, ఈ సంవత్సరమే కాదు, ఆయన మరణం వరకు, రాకడ వరకు నడిపించే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితంలో కొన్నిసార్లు మనము చాలా సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనం ఉంటాం. కొన్నిసార్లు ఆ పరిస్థితుల్లో నేను ఎలా నడిపించబడాలి, నేను ఎలాగా ఉండాలి అసలుకి అని చాలాసార్లు సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఉండి ఉండొచ్చు. అయితే దేవుని వాక్యము ఏం సెలవిస్తూ ఉందంటే, మన దేవుడు ఈరోజే కాదు, రేపే కాదు, సదాకాలం నిన్ను నడిపించాలని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి దేవుడు. కొంతమంది కొన్ని కష్టాలు, చింతలు, బాధలు వస్తే అవి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు, అందుకే వాళ్ళు నడవలేరు. మనం ఏం చేయాలి అని బైబిల్ సెలవిస్తూ ఉందంటే పిల్లరా, మరి ఈ యొక్క సమస్యలన్నింటినీ దేవుని పాదాల దగ్గర పెట్టాలి. ఈరోజు దేవుడు నేను చూస్తూ చాలా బాధతో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు, ఈరోజు చాలా దుఃఖంతో ఉన్నావు, హృదయ వేదనతో ఉన్నావు, మనసంతా కూడా ఎంతో వేదనతో ఉన్నావు. కానీ నిన్నెవరు ఈ పరిస్థితుల్లో నడిపిస్తారు అని అంటే, నేను ప్రకటించే యేసు ప్రభు అండి. ఆయనే మన సదాకాలం నడిపించేవాడు. మన బలహీనమైన నడిపిస్తాడు, బలవంతులమైన నడిపిస్తాడు, కృంగిన వేళ నడిపిస్తాడు. ఎందుకంటే బైబిల్ ఈ విధంగా ఒక వాక్యం ఉంది. ఏముందంటే, కీర్తనాదారుడు ఒక మంచి మాట 68వ కీర్తన 5-6 వచనం అంటాడు, ఆయన తండ్రి లేని వారికి తండ్రి అని బైబిల్లో ఉంది. ఆయన ఏకాంగులను సంసారులుగా చేస్తాడంట. విధవరాండ్రికి ఆయన న్యాయకర్త అయి ఉన్నాడంట. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ అలా కృంగిపోయి ఉన్నావేమో, నా దేవుడు చెప్తున్నాడు, నిన్ను నడిపించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడండి. అదిగో నా దేవుని హస్తము నీ మీదికి, నీ కుటుంబం మీదకి వస్తుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు నిన్ను సదాకాలము నడిపించేవాడు. ఒక దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు ఆయనకు తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు గురించి వినలేదు, కానీ బాగా చదువుకున్నాడు ఆయన. ఒకరోజు ఆయన చాలా చింతలతో, బాధలతో, కష్టాలతో ఉన్నాడు. ఆయన ఉంటే ఎవరు ఈ కష్టము, బాధను, చింతను తీసేస్తారు, బాధను తొలగిస్తారు అని ఆలోచన చేసి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే, మరి ఎవరు తొలగిస్తారు ఈ చింతలు, బాధలు అని చెప్పి కొంత ఇంకా ఒకసారి గ్రంథాలయానికి వెళ్ళి ఏమన్నా కొన్ని పుస్తకాలు చదివితే, ఏమన్నా ఒకవేళ మనకేమన్నా కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని నడిపించబడటానికి కొంచెం బాగుంటుంది కదా ఈ పరిస్థితులు అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ గ్రంథాలయంలో వెళ్ళి మొత్తం తిరుగుతూ చాలా పుస్తకాలు తీసి చదువుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఆయనకి అదే గ్రంథాలయంలో బైబిల్ గ్రంథం కూడా ఉందండి. అప్పుడు చూసి, ఇదా, నేను ఎప్పుడూ విన్నాను, ఇది క్రైస్తవుల చేతిలో ఉంటుంది కదా అని చెప్పి ఏం చేశాడు, దీన్ని కూడా ఒకసారి చదువుదాం, అందులో ఉన్న నాకు ఎప్పుడు ఈ యొక్క దేవుడి గురించి కానీ ఈ బైబిల్ గురించి నాకు తెలియదు, నేను చాలా బుక్స్ చదివాను అని చెప్పని బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. ఆ గ్రంథాలయంలో కూర్చొని ఎప్పుడు దేవుని వాక్యం చదవటం మొదలుపెట్టాడో, హృదయంలో దాహంతో ఉన్న వ్యక్తి, సమస్యలతో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చదివాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన గొప్ప విషయం ఏంటంటే, అప్పుడే దేవుని శక్తి ఆయన తాకిందండి. ఆయనకు అర్థమైంది, ఒక ఇంటికి వెళ్ళి ఆయన చదివిన మాటల్లోంచి గుర్తు చేసుకొని, ఎన్నో బుక్స్ చదివాను, ఎన్నో చేశాను, కానీ నాకు ఎప్పుడు ఇంత హృదయంలో రాలేదు, ఏంటి బైబిల్లో ఎంత గొప్పతనం ఏంటని చెప్పి ఒక బైబిల్ గ్రంథాన్ని కనుగొని ఆయన చేసిన పని ఏంటంటే, ప్రతిరోజు బైబిల్ చదవటం మొదలుపెట్టాడండి. ప్రతిరోజు ఆయన ఈరోజు చదివాడు, ఈరోజు దేవుని చేత నడిపించబడుతున్నాడు. రేపు చదివాడు, నడిపించబడుతున్నాడు. ఎల్లుండి చదివాడు, నడిపించబడుతున్నాడు. వారంకి చదివాడు, నడిపించబడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, మీరు గమనించండి, ఒకరోజు బలమైన విశ్వాస అయ్యాడు. ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు నడిపించినటువంటి ఆ వ్యక్తి సక్సెస్ఫుల్ జీవితంలో ప్రతి సమస్యలో నుంచి విడుదల చూశాడండి. అరే కాదు, ఈరోజు దేవుడు నీ జీవితంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, సదాకాలం నడిపించాలని ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక.
ఒకవేళ సమస్యలో నీకు దేవుని వాక్యం నిన్ను నడిపిస్తున్నాడు, దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడు నీ పక్కనున్నాడని ఈరోజు చెప్తున్నాడండి నీకు ఈ వాగ్దానం ద్వారా. ఒకవేళ ఈరోజు ఎంతమంది జీవితంలో బర్త్డే జరుపుకుంటున్నారో మీ అందరికీ ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే. యేసుక్రీస్తు సియోని మినిస్ట్రీ పరిచర్ల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న, యానివర్సరీ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి దేవుడు మిమ్మల్ని సంవత్సరాలు జరుగుచుండగా ఒక కార్యాన్ని నూతనపరిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్య వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు మేము ఎలా నడిపించబడాలో తెలియలేని పరిస్థితులు ఉన్నప్పుడు నీవు సదాకాలం నడిపించే దేవుడు కదా. నీ ఒక్కడివే, మనుషులు కొద్ది రోజులు తీసుకెళ్ళాక నడిపించలేరు, వదిలేస్తారు. కానీ నీవు మరణం వరకు, రాకడ వరకు, సమస్య తీరేంత వరకు, గొప్ప జయాన్ని, విజయాన్ని ఇచ్చేంత నడిపించే దేవుడు. కాబట్టి నీ ప్రియ బిడ్డల్ని ఈరోజు క్లైమ్ చేసుకున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, బిలీవ్ చేసిన వాళ్ళ జీవితంలో ఇది యేసు నామములో నెరవేర్చబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.